హలో, వెల్కమ్ టు వి మధు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. హైదరాబాద్లో మనము మరొక అద్భుతమైన వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాము. అదే మనకి ఈ గచ్చిబౌలి రోడ్లో ఉన్నటువంటి ఏఎంబి మాల్. ఏఎంబి మాల్ హైదరాబాద్లో ఫేమస్ మాల్, ఆకాశమే హద్దుగా ఉన్నటువంటి మాల్, సూపర్గా ఉండే మాల్. మీరు చూసింటే కామెంట్ చేయండి. ఈ ఏఎంబి మాల్ గచ్చిబౌలి రోడ్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా చూడాలని చెప్పి వన్ డే ఈ ఏఎంబి మాల్కే ప్రిఫర్ చేశాము. పూర్తిగా వన్ డే అంతా ఈ మాల్లో మేము టోటల్గా అక్కడ వన్ డే మొత్తం ఎక్స్పెండ్ చేసాం. టోటల్గా అక్కడే ఉన్నాం. వన్ డే మస్తు ఎంజాయ్ చేసాం ఈ మాల్లో. చూడండి ఎంత అందంగా ఉంది. మనం ఈ ఏఎంబి మాల్లో పోయే ముందు బయట ఉండేటువంటి ఎక్స్టీరియర్ చూపిస్తున్నాను. టోటల్గా ఎక్స్టీరియర్ వ్యూ ఎట్టుంటుందో. ఎక్స్టీరియర్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. చూడండి, పెద్ద మాల్ అండి ఇది. నాకు తెలిసి ఇంత పెద్ద మాల్ ఎక్కడ ఉండదు. ఆ గ్రీనరీ కానీ, ఆ ముందు పక్క వాకింగ్ ట్రాక్స్ కానీ ఎంత బాగున్నాయి చూడండి. టోటల్గా కార్ పార్కింగ్ కానీ, ఇన్ అవుట్ కానీ సూపర్గా ఉంటుంది. అసలు అది ఒక పెద్ద మహాలోకం ఉన్నట్టుందండి ఈ ఏఎంబి మాల్. ఒక్కసారి అసలు ఏఎంబి మాల్ ఫుల్ ఫామ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏఎంబి అంటే ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్ చేయండి. మీకు తెలుసు అనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఈ వీడియో చివరిలో ఈ ఏఎంబి మాల్, ఏఎంబి అంటే ఏంటో ఈ ఫుల్ ఫాము మన వీడియో చివరిలో చెప్పుకుందాం. ఎవరైనా తెలుసుంటే, ఇది విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. టోటల్గా వన్ డే ఈ ఏఎంబి మాల్లో మేము ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. ఈ ఏఎంబి మాల్లోనే ఇంచుమించు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉన్నాం మేము. అంత టైము ఎక్స్పెండ్ చేసాం అక్కడ. అంత బాగుంది. చూడండి ఎంత బాగుంది ఏఎంబి మాల్. బయట నుంచి చూస్తే ఆ విధంగా లోపలికి పోతే ఒక ఇంద్రభవనం ఉన్నట్టుంది. ఆకాశమే హద్దుగా ఉంది. ఖచ్చితంగా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఏఎంబి ఫుల్ ఫామ్ అడుగున్నాను. ఏఎంబి ఫుల్ ఫామ్ ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏఎంబి మాల్లో నెక్స్ట్ ఇది పార్ట్ 3, ఇది పార్ట్ 4 కూడా ఏఎంబి మాల్లో ఉంటుంది. ఈ పార్ట్ 4 దీంట్లో 5th ఫ్లోర్లో ఉండేటువంటి స్నో కింగ్డమ్ ఉంటుంది. మన హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది స్నో కింగ్డమ్. అది 5th ఫ్లోర్లో ఉంటుంది. అక్కడే ఏఎంబి సినిమాస్ కూడా ఉంటాయి. చూడండి ఒక్కసారి అన్ని ఫ్లోర్స్, అదేవిధంగా షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చూస్తున్నాను. ఇది ఒక మహాలోకం ఉన్నట్టు, ఇంద్రభవనం ఉన్నట్టు ఉంది. చూడండి మొత్తం టోటల్గా. కాకపోతే అండి ఎక్స్పెండిచర్ అయితే, కాస్ట్ అయితే చాలా ఎక్కువ. షాప్స్లో మ్యాక్సిమం మనం అవసరం వరకే పర్చేజ్ చేయాలి. అనవసరంగా వెళ్తే చేతులన్నీ కాలిపోతాయి. సో ఎక్స్పెండిచర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము వెళ్ళడానికి. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ చేసి ఇప్పుడే వెళ్తూ ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్కి. చూడండి ఎంత బాగుంది వ్యూస్. ఒక్కటి కూడా మిస్ చేయొద్దని ఏఎంబి మాల్. ఏఎంబి ఫుల్ ఫామ్ అడుగున్నా చూడండి. ఆ ఏఎంబిలోనే ఫుల్ ఫామ్లోనే ఉంది. దీని యొక్క కెపాసిటీ, ఏఎంబి మాల్ యొక్క కెపాసిటీ ఏందనేది ఆ ఫుల్ ఫామ్లోనే ఉంది. ఇది టోటల్గా ఎంత ప్రసిద్ధి అనేది ఏఎంబి మాల్ అనేది. చూడండి ఇంటీరియర్ వ్యూ ఎంత బాగుంది చూడండి. ఒకసారి చూడండి. అబ్బా ఎక్సలెంట్గా ఉంది చూడండి. నాకు తెలిసి ఇంత పెద్ద మాల్ ఎక్కడ చూడలేదని నేను. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు మన సినీ యాక్టర్ మహేష్ బాబు గారు వాళ్ళు. ఏఎంబి అంటే ఫుల్ ఫామ్ ఖచ్చితంగా చెప్పాలి. ఈ వీడియోలోపు కామెంట్ చేస్తారనుకుంటున్నాను.
ఒక్కసారి చూడండి, ఎంత బాగుందండి నిజంగా. అసలు చూస్తే చాలరా అన్నట్టు ఉంది ఏఎంబి మాల్. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో, అసలు ఎటు వెళితే ఎటు వెళ్తా ఎటు వస్తామనేది కూడా అర్థం కాకుండా ఉంది. మొత్తం అన్ని సైడ్ నుంచి 6 sides వేస్ ఉంటాయి, ఇన్ను అవుట్. అసలు చూడండి ఎంత భవనాలు ఉన్నట్టు. ఆ షాప్స్ కూడా చూడండి. ఇంత పెద్ద మాల్ అయితే నేనైతే చూడలేదు ఇంతవరకు. ఇదే నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద మాల్ చూడటము. చూడటానికే సరిపోయింది నాకు. మేము ఒకసారి అంతా చూస్తూనే ఉన్నాము, అంత బాగుంది చూడండి. చూడండి ఎంత అప్డేటివ్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది చూసేదానికి. ఒక్క మాటలో చెప్పాలంటే వావ్, అంత బాగుంది ఏఎంబి మాల్. వావ్ అంతే, నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి హైదరాబాద్ సిటీలో కావచ్చు, అదేవిధంగా మన ఇండియాలోనే నెంబర్ 1 బిగ్గెస్ట్ మాల్ ఏఎంబి మాల్. ఇండియాలోనే కాదు, మన కాంటినెంటల్ ఖండంలోనే పెద్ద బిగ్ మాల్. ఇంకా దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఏఎంబి మాల్ అంటే ఫుల్ ఫామ్. అసలు ఏముందండి మాల్, అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. మనం అది చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకెళ్తే 1 day కంప్లీట్ ఆఫ్టర్నూన్ సెషన్ దాకా మాల్ అంతా విజిట్ చేసి మొత్తం చూడొచ్చు. పిల్లలకి చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. పిల్లలు ప్లే చేసే మంచి గేమ్స్ ఉంటాయి, రకరకాల షాప్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్లు ఉంటాయి, అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. చెప్పేస్తున్నాండి ఇంకెందుకు. ఏఎంబి మాల్ అంటే ఏషియన్ మహేష్ బాబు మాల్. సో చూడండి, ఏషియాలో నెంబర్ 1 లెక్కన అనే విధంగా కన్స్ట్రక్ట్ చేశారు ఇది. అందువల్ల దాని నేమ్ కూడా ఏఎంబి మాల్ పెట్టారు. చూడండి, ఏషియన్ మహేష్ బాబు మాల్ లేదా ఏషియన్ మహేష్ బాబు సినిమాస్. ఎక్సలెంట్ అండి, నిజంగా మాత్రం సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇది పార్ట్ 3 అండి. పార్ట్ 4లో స్నో కింగ్డమ్ చూపిస్తాం చూడండి. అది వేరే లెవెల్. అది ఇంకా మీరు వావ్ అంటారు అంతే. మన సిమ్లాలో ఏ విధంగా ఉంటుందో అట్మాస్ఫియరు, అంత చల్లదనంతో అంత అట్మాస్ఫియర్ చేశారు స్నో కింగ్డమ్లో. ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మొత్తం కంప్లీట్గా మనం ఆ స్నో కింగ్డమ్లో ఉంటే మనకి సరిపోతుంది. సో 1 day అంతా ఈ ఏఎంబి మాల్లో మనం ఉండొచ్చు. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది మన గచ్చిబౌలి రోడ్లో వస్తుంది ఏఎంబి మాల్. 1 day దీనికే మేము కేటాయించేసాము. ఖచ్చితంగా ఈ ఏఎంబి మాల్ విజిట్ చేసి చూడాలని. అద్భుతం అండి నిజంగా మాత్రం ఏఎంబి మాల్. అసలు ఎన్ని వేస్ ఉన్నాయని, అసలు ఎటు వెళ్తే ఎటు వస్తామని అర్థం కావట్లా. నిజంగా అన్ని వేస్ ఉన్నాయి, ఇన్ను అవుట్, ఎటు వెళ్తుందో ఎటు తెలియదు, అంత పెద్ద మాల్ అది. సూపర్గా ఉంది నిజంగా. నాకైతే వావ్ అనిపించింది నిజంగా. చూడండి ఆ షాప్స్ చూడండి ఎలా ఉన్నాయి చూడండి. మనం ఇంతకుముందు చూపించుకున్నాం, మనము లులు మాల్ అవి చూసాము. ఇదైతే అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనిపించింది మాత్రం ఏఎంబి మాల్. ఎంత పెద్ద మాల్ అండి ఇది, అసలు అద్భుత అండి నిజంగా. అసలు సూపర్గా ఉన్నది నిజంగా. అసలు చూడండి, అసలు చూసినా చాలు అన్నట్టు అనిపించింది నిజంగా. ఎలాగ మన షాపులో ఏమి కొనలేము మనము. పిల్లలు తీసుకొస్తే మస్తు ఖుషి అవుతారు వాళ్ళు. ఒక్కసారి మొత్తం మనం వ్యూ చూడటానికి సరిపోతుంది. ఒకసారి మస్తు మా పిల్లలతో అయితే 1 day అంతా ఈ ఏఎంబి మాల్లో ఎంజాయ్ చేశాము. అసలు చూడండి ఎంత బాగుంది. అసలు వచ్చేసామండి. అది ఏఎంబి సినిమాస్, అవి 5th floorలో ఉంటుంది. అసలు సినిమా లోపల అయితే వేరే లెవెల్ అంతే ఏఎంబి సినిమాస్. మేమైతే సినిమాకి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే స్నో కింగ్డమ్లో మనం స్నో కింగ్డమ్ విజిట్ చేయాలని ఖచ్చితంగా అనుకున్నాం. అందుకని సినిమా పోతే మాకు టైం సరిపోదని సినిమాకి అయితే ఏఎంబి మాల్లో వెళ్ళలేదు మేము. కానీ చూడండి ఎంత బాగుందో అసలు.
టికెట్ కౌంటర్స్ కానీ ఆ లేబిల్స్ కానీ చూడండి, అసలు ఎంత బాగుంది అసలు ఏఎంబి సినిమాస్. అందుకనే ఏషియాలో నెంబర్ 1 మాల్ ఇది, అందువల్ల ఏఎంబి మాల్ అన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వద్దండి. స్నో కింగ్డమ్ చాలా బాగుంటుంది. అసలు సిమ్లాలో ఏ విధంగా ఉంటుందో అట్మాస్ఫియరు, ఆ విధంగా మంచు పర్వతాలు, మంచు ఎంత అసలు మంచు వర్షం కురుస్తున్నట్టే ఉంటుంది, అంత బాగుంటుంది. అసలు ఏ విధంగా లోపల సిచ్యువేట్ చేశారని మనకు అర్థం కావట్లేదు. చూడండి, ఏఎంబి మాల్ సినిమాస్ పక్కనే ఈ సినిమా పబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఏఎంబి సినిమాస్ చూడండి, అక్కడ లేబుల్ చూడండి, ఏఎంబి సినిమాస్. అసలు చూసిన లేబుల్ చూసిన అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు నిజంగా అద్భుతమండి. నిజంగా సినిమాస్ మాత్రం ఏఎంబి మాల్ మాత్రం ఎక్సలెంట్. అందులో ఏఎంబి సినిమాస్ నెక్స్ట్ లెవెల్, ఏఎంబి సినిమా హాల్స్ నెక్స్ట్ లెవెల్. పెద్ద పెద్ద సినిమా సంబంధించి ఇనాగ్రేషన్, ఆ ప్రారంభోత్సవ ఫంక్షన్లన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఏఎంబి మాల్లోనే. ఇంత పెద్ద మాల్ అయితే నేనైతే చూడలేదని ఇంతవరకు. హైదరాబాద్లో నాకు తెలిసి వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇది ఏఎంబి మాల్ అద్భుతంగా ఉంది నిజంగా. హాఫ్ డే మొత్తం చూడటానికే సరిపోయింది. చూడండి, పిల్లలు అయితే చూడండి, మస్తు ఖుషి పిల్లలకైతే. చూడండి, అసలు అదొక పిల్లలు ఆడుకునే అన్ని రకాల టాయ్స్ సంబంధించి ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అన్ని రకాల, అదొక ప్రపంచం ఉన్నట్టుంది పైన అయితే ఆ సినిమాస్ ఉండే ఫ్లోర్లో. చూడండి, అసలు ఎక్కడైనా చూసారు, ఎంత బాగా చూసారు ఎప్పుడైనా ఎక్కడైనా? అద్భుతంగా ఉంది చూడండి. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఎక్సలెంట్గా ఉంది, అద్భుతంగా అనొచ్చు, నెక్స్ట్ లెవెల్ అనొచ్చు అంతే. ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఏఎంబి మాల్ విజిట్ కానీ చేస్తుంటే ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఏఎంబి మాల్ ఏ విధంగా ఉందనేది మీరు చూసుంటారనుకుంటున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్లో ఈ ఏఎంబి మాల్లో ఉన్నటువంటి ఏదో చూపిస్తా చూడండి. సినిమాస్ ఉండే ఒక ఫ్లోర్లో ఉంటుంది, దానిపైన ఉండేటువంటి 5th ఫ్లోర్లో ఈ స్నో కింగ్డమ్ ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. స్నో కింగ్డమ్ అంత పిల్లలు మాత్రం వదలొద్దు. ఏఎంబి మాల్కి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. 1 డే అయితే మస్తు ఖుషి అవుతారు పిల్లలు. చూడండి, అసలు ఎంత బాగుంది వ్యూ చూడండి. మొత్తం సెంటర్ వ్యూ చూడండి. అసలు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారనేది అద్భుతంగా ఉంది. ఒక ఇంద్రభవనం లాగా, అదొక పెద్ద మహాలోకం లాగా అనిపించింది నిజంగా. మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. ఆ స్నో కింగ్డమ్ ఎక్కడుందో చూస్తూ ఉన్నాం. సినిమాస్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉన్నాయి. ఈ 5th ఫ్లోర్లో ఈ స్నో కింగ్డమ్ చూడండి. రెస్టారెంట్స్ చూడండి ఎంత బాగున్నాయి రెస్టారెంట్స్. ఈ రెస్టారెంట్స్ ఉన్న ఏరియాలోనే పక్కనే వస్తుంది స్నో కింగ్డమ్ కూడా. అద్భుతం, నెక్స్ట్ లెవెల్ స్నో కింగ్డమ్ మాత్రము. నెక్స్ట్ వ్లాగ్ పార్ట్ 4 మాత్రం మిస్ కావద్దండి. స్నో కింగ్డమ్ మస్తు ఖుషి చేసాం పిల్లలు మేమంతా. అసలు అది మీరు చూసినా చాలనుకుంటారు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు హైదరాబాద్ వెళ్ళినట్లయితే పిల్లలు తీసుకొని ఖచ్చితంగా ఏఎంబి మాల్కి వెళ్ళండి. స్నో కింగ్డమ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఖచ్చితంగా. ఈ సమ్మర్లో ఎంత ఖుషి అవుతారు. మనం ఊటీలో అంత అట్మాస్ఫియర్ ఉంటుందండి. సిమ్లాలో మనకి మంచు వర్షం ఏ విధంగా ఉంటుందో అంత అట్మాస్ఫియర్ కావాలంటే మన ఊటీలో కూడా ఉండదు. సో ఇక్కడ చూడండి, అదిగోండి స్నో కింగ్డమ్ మస్తు సూపర్. చూడండి, అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, మిస్ కాకండి. చూడండి, ఇదే స్నో కింగ్డమ్. ఈ స్నో కింగ్డమ్లో పోతే అదొక పెద్ద మంచు పర్వతాలు, అదొక సిచ్యువేట్ చేశారు. నెక్స్ట్ వ్లాగ్ మనం మిస్ కావద్దండి. ఖచ్చితంగా మన ఛానల్లో ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి.
అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మిస్ అవుతుందని నెక్స్ట్ వ్లాగ్ మాత్రం చూడండి. స్నో కింగ్డమ్ నెక్స్ట్ పార్ట్ 4లో వస్తుంది. ఇట్లా మీ వెలుగొట్టు మధు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.